Namaskaram everyone. Welcome to our channel Learn with Sindhu. Today I am going to explain you a reading from 8th class English. Before that, if you are watching our video for the first time, for all the English video lessons from 6th class to 10th class, including English grammar and few other things, please do subscribe to our channel and press the bell icon to get all the latest notifications. And I hope all of you are doing good, and let's start our reading. This is about our art and culture. The theme of this unit is art and culture. Children, look at the pictures. There are 4 pictures. Look at the pictures carefully. What do we see in these pictures? What do we see in these pictures? ఈ పిక్చర్స్లో మనం ఏం చూస్తాం? In the first picture, we see Kondapalli toys. In the first picture, we see Kondapalli toys. In the second picture, the chains of beads, పూసలు చైన్స్ ఉన్నాయి చూడండి. In the third picture, the idols of Lord Vinayaka made of plaster of Paris. స్వామి ఆ గణనాథుడు వినాయకుని యొక్క విగ్రహాలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసినటువంటి విగ్రహాలు. అండ్ ఇన్ ద ఫోర్త్ పిక్చర్ ద ఫేమస్ భరతనాట్యం డాన్సర్ నాట్య మయూరి. ఈమె ఫేమస్ భరతనాట్యం డాన్సర్ మయూరి. మనం ఇప్పుడు కూడా కొన్ని సీరియల్స్లో కూడా వస్తుంది అనుకుంటా. ఈమె యాక్చువల్గా కొన్ని మూవీస్ చేశారు, కొన్ని సీరియల్స్లో కూడా ఇప్పుడు నాగిని సంథింగ్ వస్తూ ఉన్నారు అని అనుకుంటాను. నాగినిలో వస్తుంది అనుకుంటాను ఈవిడ. We find these toys, chains, idols, etc. in the exhibitions, stores, the premises of temples and other special cultural programs కదా. సో ఎగ్జిబిషన్స్లో, టెంపుల్ యొక్క ఆవరణలలో, స్పెషల్ కల్చరల్ ప్రోగ్రామ్స్లో మనం ఇలాంటి ఐటమ్స్ని చూస్తూ ఉంటాం కదా. వీ కెన్ వాచ్ మయూరీస్ డ్యాన్స్ ఇన్ ద మూవీస్. ఈమె 4th పిక్చర్లో ఉన్నటువంటి ఆవిడ భరతనాట్యం డాన్సర్. ఈవిడ డాన్స్ని మనము మూవీస్లో చూడగలుగుతాం. ఈమె చాలా స్టేజ్ షోలు కూడా ఇచ్చారు. ఈమె గురించి ఒక ఆర్టికల్ కూడా ఉంది 10th క్లాస్లో. సచ్ అన్ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ దట్ ఆమె కాలు పోగొట్టుకున్న యాక్సిడెంట్లో కాలు పోయినా కూడా ఆమె జైపూర్ ఫుట్ని పెట్టుకొని తిరిగి తన డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ని స్టార్ట్ చేసి తను ఏంటో ప్రూవ్ చేసుకున్నారు. సో వెరీ మోటివేషనల్ పర్సనాలిటీ కూడా. వై డిడ్ ద విమెన్ డెకరేట్ హర్ సెల్ఫ్ డిఫరెంట్లీ? ఎందుకు ఈమె డిఫరెంట్గా డెకరేట్ చేసుకున్నారు? డూ యూ ఫైండ్ ఎనీథింగ్ యూనిక్ ఇన్ ద డెకరేషన్ ఆఫ్ ద విమెన్ ఇన్ ద పిక్చర్? ఈమె డెకరేషన్లో ఏదైనా స్పెషల్గా మనకు అనిపిస్తోందా? వాట్ కుడ్ బీ ద అకేషన్ ఫర్ హర్ డెకరేషన్? ఏ అకేషన్ ఉండడం వల్ల ఆవిడ ఆ విధంగా డెకరేట్ చేసుకున్నారు? వై డిడ్ ద విమెన్ డెకరేట్ హర్ సెల్ఫ్ డిఫరెంట్లీ? బికాస్ దట్స్ అ పార్ట్ ఆఫ్ హర్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్. తను డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు కాబట్టి అలా డెకరేట్ చేసుకున్నారు. ఎస్, దెర్ ఈస్ సంథింగ్ యూనిక్ ఇన్ హర్ డెకరేషన్ వేర్ వి కాంట్ ఫైండ్ ఇట్ ఇన్ ద కేస్ ఆఫ్ ఎ నార్మల్ ఉమెన్. నార్మల్ ఉమెన్ ఇలా డెకరేట్ చేసుకొని ఉంటారా జనరల్గా? నో, షీ ఈజ్ డెకరేటెడ్ లైక్ దట్ బికాస్ షీ ఈజ్ అ భరతనాట్యం డాన్సర్. ద అకేషన్ ఫర్ దిస్ డెకరేషన్ ఈజ్ హర్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్. ఆమె డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు కాబట్టి అలా డెకరేట్ చేసుకున్నారు. ఆర్ దీస్ హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ ద డెకరేషన్స్ అ పార్ట్ ఆఫ్ అవర్ కల్చర్? ఇవి హ్యాండీక్రాఫ్ట్స్, చేతులతో తయారు చేసినటువంటి, మానవులు తయారు చేసినటువంటి ఇవి అన్నమాట. బొమ్మలు కానివ్వండి, ఆ చైన్స్ కానివ్వండి, ఇవన్నీ. ఆర్ దీస్ హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ ద డెకరేషన్స్ ఆర్ అ పార్ట్ ఆఫ్ అవర్ కల్చర్? ఈ చేతులతో తయారు చేసిన వస్తువులు కానీ ఆ డెకరేషన్ కానీ మన కల్చర్లో ఒక భాగమా? ఎస్, దీస్ హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ ద డెకరేషన్స్ ఆర్ అ పార్ట్ ఆఫ్ అవర్ కల్చర్. మనం ఇలాంటివి వేరే ఏ కంట్రీలో కూడా చూడలేం. మన కంట్రీలో, మన కల్చర్లో ఇవి భాగం. These dolls, idols, chains and decorations are usually seen on the occasion of cultural programs. All the above handicrafts and the decoration are passed down to us from our ancestors. మన పూర్వీకుల నుంచి మనకి వారసత్వ సంపదగా ఇవన్నీ వస్తున్నాయన్నమాట. సో ఇవి దీస్ హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ ద డెకరేషన్స్ ఆర్ అ పార్ట్ ఆఫ్ అవర్ కల్చర్. ఇవి మన సంస్కృతిలో భాగమే. వితౌట్ గెటింగ్ లేట్, లెట్స్ గెట్ ఇన్ టు అవర్ రీడింగ్. బిఫోర్ దట్, please do subscribe to the channel and watch the video till the end. Thank you, and let's start our reading now. Children,
Can you pronounce the reading? Can you pronounce the name of the reading? The story of dash what? మీలో ఒకసారి మీరే దీన్ని ఎలా ప్రొనౌన్స్ చేయాలో ఒకసారి ప్రొనౌన్స్ చేసుకోండి. నేను రీడింగ్ మిడిల్లోకి వెళ్ళాక దాన్ని ఎలా ప్రొనౌన్స్ చేయాలో చెప్తాను. ఓకే, ద స్టోరీ ఆఫ్ డాష్. లెట్స్ స్టార్ట్. Bell rang for the next class. The small break before the next class was enough for the children. Bell rang for the next class. సో ఇది ఈ రీడింగ్ ఒక క్లాస్ రూమ్లో జరిగిన ఒక సంఘటన. బెల్ ర్యాంగ్ ఫర్ ద నెక్స్ట్ క్లాస్. నెక్స్ట్ క్లాస్కి టైం అయింది, బెల్ కొట్టారు, బెల్ పడింది. ద స్మాల్ బ్రేక్ బిఫోర్ ద నెక్స్ట్ క్లాస్ వాజ్ ఇనఫ్ ఫర్ ద చిల్డ్రన్. ఒక క్లాస్కి ఇంకొక క్లాస్కి మధ్యలో కొంచెం బ్రేక్ ఇస్తారు కదా. క్లాస్లో ఉన్న ప్రజెంట్ టీచర్ వెకేట్ చేసి వెళ్ళి నెక్స్ట్ టీచర్ తను వచ్చేసరికి కొంచెం టైం పడుతుంది కదా. దట్ ఈజ్ ఇనఫ్ ఫర్ ద చిల్డ్రన్. దే మూవ్డ్ అరౌండ్ అండ్ స్టార్టెడ్ చాటింగ్. క్లాస్లో నుంచి టీచర్ వెళ్ళిపోయారు. పిల్లలు ఏం చేశారు, వెంటనే బెంచెస్లో ఒకరి వైపుకి నుంచి ఇంకొకరి వైపుకి తిరుగుతూ స్టార్టెడ్ చాటింగ్, మాట్లాడటం స్టార్ట్ చేశారు. ద మ్యాండేటరీ 5 minutes వాజ్ ఓవర్ అండ్ ద టీచర్ డిడ్ నాట్ కమ్. సో కంపల్సరీగా ఇవ్వవలసినటువంటి టైం 5 minutes అయిపోయింది. మ్యాండేటరీ అంటే ఏంటి, కంపల్సరీ. ఆ 5 minutes అయిపోయింది, టీచర్ డిడ్ నాట్ కమ్, టీచర్ మాత్రం రాలేదు. ద చిల్డ్రన్ స్టార్టెడ్ వండరింగ్. పిల్లలు ఆశ్చర్యపోవడం స్టార్ట్ చేశారు. రమ్య, డూ యూ థింక్ జానకి టీచర్ ఈజ్ ఆబ్సెంట్? రమ్య లుకింగ్ అవుట్ ఆఫ్ ద క్లాస్ రూమ్ అండ్ సెడ్, హౌ డు ఐ నో? ఎ ఫ్యూ స్టూడెంట్స్ వర్ గ్రిన్నింగ్. ఎవ్రీవన్ న్యూ రమ్య లవ్డ్ జానకి టీచర్ హూ టాట్ దెమ్ సోషల్ స్టడీస్. సో పిల్లలు ఏంటి టీచర్ ఇంకా రాలేదని చెప్పి రమ్యని అడుగుతున్నారు. రమ్య, డూ యూ థింక్ జానకి టీచర్ ఈజ్ ఆబ్సెంట్? జానకి టీచర్ ఆబ్సెంట్ అని నువ్వు అనుకుంటున్నావా? రమ్య లుకింగ్ అవుట్ ఆఫ్ ద క్లాస్ రూమ్. రమ్య క్లాస్ రూమ్లో నుంచి బయటికి చూస్తూ, హౌ డు ఐ నో, నాకెలా తెలుసు అని అంది. ఏ ఫ్యూ స్టూడెంట్స్ వర్ గ్రిన్నింగ్. కొంతమంది పిల్లలు, గ్రిన్నింగ్ అంటే ఏంటి అర్థం? నవ్వుతున్నారు. ఎవ్రీవన్ న్యూ, ప్రతి ఒక్కరికి తెలుసు ఏంటంటే రమ్య లవ్డ్ జానకి టీచర్ హూ టాట్ దెమ్ సోషల్ స్టడీస్. వాళ్ళకి సోషల్ స్టడీస్ టీచ్ చేసేటటువంటి జానకి టీచర్ అంటే రమ్యకి చాలా ఇష్టం. మనలో కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫేవరెట్ టీచర్ ఉంటారు. పలానా టీచర్ అంటే నాకు చాలా ఇష్టం అమ్మ, పలానా టీచర్ అంటే చాలా ఇష్టం అని మనం చెప్తూ ఉంటారు కదా. సో అలాగా రమ్యకి జానకి టీచర్, సోషల్ స్టడీస్ టీచ్ చేసేటటువంటి జానకి టీచర్ అంటే చాలా ఇష్టం. సడన్లీ దే నోటీస్డ్ ద టీచర్ క్యారీయింగ్ బండిల్స్ ఆఫ్ క్లాత్ వాకింగ్ టువార్డ్స్ ద క్లాస్. సడన్గా వాళ్ళు ఏం గమనించారంటే వాళ్ళ టీచర్ బండిల్స్ ఆఫ్ క్లాత్, బట్టలన్నీ కూడా ఒక కట్ట కట్టుకొని వాళ్ళ క్లాస్ వైపుగా తీసుకొని నడుస్తూ రావడం చూశారు. ఎ ఫ్యూ ఆఫ్ దెమ్ డాష్డ్ అప్ టు హెల్ప్ హర్. కొంతమంది ఆమెకి హెల్ప్ చేయడానికి వెళ్ళారు. దే ఆల్ లైక్డ్ హర్ యాజ్ షీ వాజ్ ఫెయిర్ టు ఎవ్రీవన్ అండ్ వాజ్ నెవర్ పార్షియల్ టు వన్ స్టూడెంట్. అక్కడ ఉన్న పిల్లలందరికీ కూడా ఆ టీచర్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే షీ వాజ్ ఫెయిర్ టు ఎవ్రీవన్. ప్రతి ఒక్క స్టూడెంట్తో కూడా చాలా మంచిగా మూవ్ అవుతారు. అండ్ వాజ్ నెవర్ పార్షియల్ టు వన్ స్టూడెంట్. కొంతమంది టీచర్స్ అంటే చాలా రేర్గా క్లాస్లో బాగా చదివే వాళ్ళకి మాత్రమే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వటం, మిగతా వాళ్ళకి కొంచెం ఇంపార్టెన్స్ ఇవ్వనట్లుగా ఉండటం, అలా పార్షియాలిటీ చూపిస్తూ ఉంటారు అనే ఒక ఒపీనియన్ ఉంటుంది కదా జనరల్గా. కానీ ఆ టీచర్ అలా ఏ పిల్లవాని పట్ల కూడా పార్షియాలిటీ చూపించరు. మ్యాక్సిమం ఏ టీచర్ కూడా చూపించాలని అనుకోరు. అది జస్ట్ ఒక మిస్అండర్స్టాండింగ్ అని మనం అనుకోవచ్చు. సో ఆవిడ జానకి టీచర్ ఎవరిపైన కూడా పార్షియాలిటీ చూపించరు కాబట్టి ఆవిడంటే అందరికీ చాలా ఇష్టం. ద బ్రిలియంట్ రెడ్ అండ్ బ్లాక్ చెక్డ్ రుమాల్స్, షాల్స్ విత్ బ్లాక్ అండ్ బ్లూ జామెట్రిక్ ప్యాటర్న్స్ caught the attention of the class as the teacher handed over the material to the eager helpers. సో రుమాల్ అంటే కర్చీఫ్ వాడుతాం కదా. బ్రిలియంట్ రెడ్ అండ్ బ్లాక్ చెక్డ్ రుమాల్స్, రెడ్ కలర్లో బ్లాక్ కలర్లో చెక్స్ గీరలు గీసి ఉన్నటువంటి ఆ రుమాల్స్, కర్చీఫ్స్, షాల్స్ విత్ బ్లాక్ అండ్ బ్లూ జామెట్రిక్ ప్యాటర్న్స్, బ్లూ కలర్ బ్లాక్ కలర్ జామెట్రిక్ ప్యాటర్న్స్లో ఉన్నటువంటి శాలువాలు, ఇవన్నీ కాట్ ద అటెన్షన్ ఆఫ్ ద క్లాస్,
పిల్లలందరూ కూడా ఏంటి టీచర్ ఇవి తీసుకొస్తున్నారు ఈరోజు క్లాస్కి అని ఆశ్చర్యంగా అలాగే ఇంట్రెస్ట్గా ఆసక్తిగా కూడా చూస్తున్నారు. She pinned them neatly on the soft board and the drab class suddenly looked vibrant. She pinned them neatly on the soft board. సాఫ్ట్గా మన నోటీస్ బోర్డు ఉంటుంది కదా, అలాంటి ఒక బోర్డ్ పైన ఆమె నీట్గా ఆ తెచ్చినటువంటి క్లాత్స్ అన్నింటినీ పిన్ చేశారు. అండ్ ద డ్రాబ్ క్లాస్ సడన్లీ లుక్డ్ వైబ్రెంట్. డ్రాబ్ అంటే డల్ అంతవరకు డల్గా ఉన్నటువంటి క్లాస్ ఒక్కసారిగా వైబ్రెంట్ అంటే సో లైక్ బ్రైట్గా అయిపోయింది. అందరి కళ్ళల్లో ఒక క్యూరియాసిటీ, ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకునేటటువంటి క్యూరియాసిటీ. టీచర్, వాట్ ఆర్ దీస్ ఫ్యాబ్రిక్స్? వై డిడ్ యూ బ్రింగ్ దెమ్? చిల్డ్రన్ పెల్టెడ్ హర్ విత్ క్వశ్చన్స్. సో పిల్లలకి ఇంకా ఎందుకు ఏంటి ఒక ఎంతూజియాజంతో టీచర్ వాట్ ఆర్ దీస్ ఫ్యాబ్రిక్స్, ఏంటి ఈ బట్టలు ఏంటి టీచర్? వై డిడ్ యూ బ్రింగ్ దెమ్, ఎందుకు తీసుకొచ్చారు మీరు? చిల్డ్రన్ పెల్టెడ్ హర్ విత్ క్వశ్చన్స్. పిల్లలు ఒకరి తర్వాత ఒకరు వెంటనే ఆమెని పెల్టెడ్ అంటే వేయడం అనమాట, క్వశ్చన్స్ వేశారు. యాక్చువల్గా పెల్టెడ్ అంటే త్రో అని అర్థం. సో ఇక్కడ క్వశ్చన్స్ వేశారు అని మనం చెప్పచ్చు. షీ స్మైల్డ్ అండ్ రోట్ ఆన్ ద బ్లాక్ బోర్డ్ టెక్స్టైల్స్ ఆఫ్ ఇండియా IKAT ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆమె నవ్వి బోర్డ్ పైన రాశారు ఏమని? టెక్స్టైల్స్ ఆఫ్ ఇండియా IKAT ఆఫ్ ఆంధ్రప్రదేశ్. నో వన్ కుడ్ స్పెల్ IKAT. సమ్వన్ ఎల్డ్ ఐకత్ అండ్ ఏ ఫ్యూ చిల్డ్రన్ గిగిల్డ్. సో ఆమె బోర్డ్ పైన టెక్స్టైల్స్ ఆఫ్ ఇండియా IKAT ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నాక ఎవరు దాన్ని ఎలా ప్రొనౌన్స్ చేస్తారనేది చెప్పలేకపోయారు. ఎవరో అరిచారు ఐకత్ అని. అండ్ ఎ ఫ్యూ చిల్డ్రన్ గిగిల్డ్. కొంతమంది పిల్లలు నవ్వారనమాట, ముసిముసి నవ్వులు నవ్వారు పక్కపక్క. అండ్ జానకి టీచర్ సెడ్. జానకి టీచర్ అప్పుడు ఏం చెప్పారంటే ఇట్ ఈజ్ ప్రొనౌన్స్డ్ దిస్ వే. దీన్ని ఎలా ప్రొనౌన్స్ చేస్తారంటే ఐ యాజ్ ఐ ఇన్ ఇట్. ఇట్లో ఐని ఎలా ప్రొనౌన్స్ చేస్తారు? ఈ. కా యాజ్ కా ఇన్ కమలా. కమలాలో కాని ఎలా ప్రొనౌన్స్ చేస్తారు? కా. ఇట్లో ఈ, కమలాలో కా. అండ్ టీ యాజ్ TH ఇన్ విత్. విత్లో THని ఎలా ప్రొనౌన్స్ చేస్తున్నారు? త్. సో ఇట్ ఈస్ ఇక్కత్. It is ikat. Ikat is an Indonesian term meaning to bind or knot. Ikat. So the name of our reading is the story of Ikat. Ikat అనేది ఇండోనేషియన్ టర్మ్. దాని మీనింగ్ ఏంటంటే బైండ్, కలిపి ఉంచడం, కట్టి ఉంచడం, నాట్ ముడివేయడం అని అర్థం. ద క్లాస్ ఫెల్ సైలెంట్. క్లాస్లో అందరూ సైలెంట్గా అయిపోయారంటే ఇంట్రెస్ట్గా ఉంది ఏంటో తెలుసుకోవాలి అని. రమ్య ఆస్క్డ్, టీచర్ ఆర్ దీస్ ఫ్యాబ్రిక్స్ ఫ్రమ్ ఇండోనేషియా? ఈ ఫ్యాబ్రిక్స్ అంటే ఈ క్లాత్స్ ఇండోనేషియా నుంచి వచ్చాయా? టీచర్ షూక్ హర్ హెడ్ అండ్ సెడ్, చిల్డ్రన్ కెన్ ఎనీవన్ రిమెంబర్ సీయింగ్ డిజైన్ లైక్ దిస్? ఆమె తల ఊపి పిల్లలని అడుగుతున్నారు. పిల్లలు, కెన్ ఎనీవన్ రిమెంబర్ సీయింగ్ డిజైన్స్ లైక్ దిస్? ఇలాంటి డిజైన్స్ మీకు ఎక్కడన్నా చూసినట్లు గుర్తుందా? రాఘవ్ సెడ్, టీచర్ ద ప్యాటర్న్ ఆన్ ద రుమాల్ ఈజ్ సిమిలర్ టు ద వన్ ఆన్ మై మదర్స్ శారీ దో ద కలర్స్ ఆర్ నాట్ ద సేమ్. జానకి వాజ్ ప్లీజ్డ్. అప్పుడు రాఘవ్ చెప్పాడు, టీచర్ ఆ రుమాల్ పైన ఉన్న ప్యాటర్న్ మా మదర్ శారీ పైన ఉన్నటువంటి ప్యాటర్న్, ఆ డిజైన్ ఈ డిజైన్ రెండు సేమ్ అలాగే ఉన్నాయి, కానీ కలర్స్ మాత్రం వేరుగా ఉన్నాయి అని. జానకి వాజ్ ప్లీజ్డ్. సో టీచర్ ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు పిల్లలు ఆన్సర్ చేశారంటే టీచర్కి సంతోషంగా అనిపిస్తుంది కదా. She persisted. Can anyone tell me the name of the place? It is close to our state capital. There, I gave you a clue. తర్వాత షీ పర్సిస్టెడ్ అంటే ఇంకా కంటిన్యూ చేశారు. ఏమని? కెన్ ఎనీవన్ టెల్ మీ ద నేమ్ ఆఫ్ ద ప్లేస్? ఆ ప్లేస్ ఏంటో మీరు నాకు చెప్పగలరా? ఇట్ ఈస్ క్లోజ్ టు అవర్ స్టేట్ క్యాపిటల్. మన స్టేట్ క్యాపిటల్ ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్ కదా అప్పుడు. సో మన స్టేట్ క్యాపిటల్ అయిన హైదరాబాద్కి క్లోజ్ దగ్గరలో ఉంటుంది. దేర్ అక్కడే. ఐ గేవ్ యూ ఏ క్లూ, మీకు నేను ఒక క్లూ ఇచ్చాను చెప్పండి అని అడిగారు. ద చిల్డ్రన్ స్టార్టెడ్ షౌటింగ్ నేమ్స్ ఆఫ్ ఆల్ ద టౌన్స్ ఇన్ ద స్టేట్.
స్టేట్లో ఉన్న అన్ని టౌన్స్ యొక్క నేమ్స్ చెప్తున్నారు ఒకరి తర్వాత ఒకరు. ఇన్ ద మిడ్ ఆఫ్ ద బ్యాబెల్ సమ్వన్ సెడ్, ఇన్ ద మిడ్ ఆఫ్ ఏ బ్యాబిల్, బ్యాబిల్ అంటే ఏ టాక్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్, అందరూ కూడా గలమని ఒకరు ఒకరు నెల్లూరు అంటే, ఇంకొకరు నిజామాబాద్ అంటే, ఇంకొకరు కరీంనగర్ అంటే ఇలా అరుస్తూ ఉన్నారు. ఆ అరుపుల మధ్యలో ఎవరో చెప్పారు, సమ్వన్ సెడ్ నల్గొండ అండ్ ద టీచర్ సెడ్ కరెక్ట్. ఎవరో నల్గొండ అని చెప్పారు అండ్ ద టీచర్ సెడ్ కరెక్ట్. ఇట్ ఈస్ పోచంపల్లి విలేజ్ ఇన్ నల్గొండ డిస్టిక్. నల్గొండ డిస్టిక్లోని పోచంపల్లి విలేజ్. ఎవ్రీవన్ ఇమీడియట్లీ కనెక్టెడ్ టు ద నేమ్. ప్రతి ఒక్కరు, ఓ నల్గొండ, పోచంపల్లి, టీచర్ వి ఫర్గాట్, వి కుడ్ నాట్ లింక్, వి ఆల్ నో పోచంపల్లి. టీచర్ మేము మర్చిపోయాం, మాకు అసలు ఐడియానే రాలేదు, మా అందరికీ తెలుసు పోచంపల్లి అని పిల్లలందరూ టీచర్తో చెప్తున్నారు. టీచర్ సెడ్ క్వైట్, లెట్ మీ టెల్ యూ ద స్టోరీ ఆఫ్ ఇక్కత్. ఇట్ ఈస్ ఎ స్టోరీ ఆఫ్ అవర్ హ్యాండ్లూమ్స్. క్వైట్, సైలెంట్గా ఉండండి. లెట్ మీ టెల్ యూ ద స్టోరీ ఆఫ్ ఇక్కత్. ఇక్కత్ యొక్క స్టోరీని నన్ను చెప్పనివ్వండి. ఇట్ ఈస్ ద స్టోరీ ఆఫ్ అవర్ హ్యాండ్లూమ్స్. ఇది మన హ్యాండ్లూమ్స్, మన చేనేత పరిశ్రమకి సంబంధించినటువంటి స్టోరీ. వాట్ ఆర్ హ్యాండ్లూమ్స్? అహ్మద్ వాజ్ ద ఫస్ట్ టు వాయిస్ ద క్వశ్చన్ ఇన్ ఎవ్రీ వన్స్ మైండ్. హ్యాండ్లూమ్స్ అంటే ఏంటి అని అహ్మద్ అడిగాడు. ప్రతి ఒక్కరి మైండ్లో ఉంది డౌట్, కానీ కొంతమంది మాత్రమే వాటిని ఎదుటి వాళ్ళ ముందు ప్రజెంట్ చేస్తారనమాట. అందులో ఫాస్ట్గా ఎవరు ప్రజెంట్ చేశారంటే అహ్మద్. టీచర్ గేజ్డ్ అరౌండ్ ద క్లాస్ అండ్ సెట్. టీచర్ క్లాస్ చుట్టూ చూసి చెప్తున్నారు, అంటే క్లాస్ అంతా పరికించి చూసి పిల్లలందరి వైపు చూసి చెప్తున్నారు. ఏ హ్యాండ్ ఆపరేటెడ్ లూమ్ విచ్ వీవ్స్ అండ్ హ్యాస్ బీన్ వీవింగ్ ఫ్యాబ్రిక్స్ ఫర్ సెంచురీస్. ఏంటి హ్యాండ్లూమ్స్ అంటే? హ్యాండ్ ఆపరేటెడ్ లూమ్, చేతితో చేసేటటువంటి, అంటే మనం చేతితో నేసేటటువంటి ఒక మగ్గం. చాలా సెంచురీస్, కొన్ని సంవత్సరాల నుంచి బట్టలను నేసేటటువంటి ఒక మగ్గాన్నే హ్యాండ్లూమ్, చేనేత మగ్గం, చేతి మగ్గం అని పిలుస్తారు. ఇన్ ద రేస్ అగైనెస్ట్ ద మెషిన్ వీ హ్యావ్ ఫర్గాటెన్ అవర్ హెరిటేజ్. ఇన్ ద రేస్ అగైనెస్ట్ ద మెషిన్. సో చేతులతో తయారు చేసినటువంటి వస్తువులు కానీ బట్టలు కానీ వీటితో కంపేర్ చేస్తే మెషిన్తో తయారైనటువంటి థింగ్స్నే ఎక్కువగా ఇప్పుడు యూజ్ చేస్తున్నారు. ఆ రేస్లో, ఈ మెషినరీ రేస్లో, ఈ మోడ్రన్ రేస్లో మనం మన హెరిటేజ్, మన సంస్కృతిని, మన సంపదని మర్చిపోయాము అని జానకి టీచర్ చెప్పారు. షీ ఫెల్ సైలెంట్ అండ్ ద చిల్డ్రన్ రికగ్నైజ్డ్ హర్ పెన్సివ్ మూడ్ అండ్ కెప్ట్ సైలెంట్. సో ఆమెకు కొంచెం బాధ కలిగింది. అరే చేనేత, ఇప్పుడు మీరు కంపేర్ చేయండి, బయట చూసినా కూడా ఎక్కువగా మెషినరీ మ్యానుఫ్యాక్చరింగ్స్కి ఉన్నటువంటి డిమాండ్ కానివ్వండి, క్రేజ్ కానివ్వండి, హ్యాండ్లూమ్స్కి తక్కువ అన్నమాట. సో ఈ హ్యాండ్లూమ్స్ చాలా వరకు నేను కూడా పర్సనల్గా గమనించింది ఏంటంటే, ఈ హ్యాండ్లూమ్స్ వేసుకునే వాళ్ళని ఏదో దే ఆర్ నాట్ సివిలైజ్డ్, వాళ్ళు చాలా వీళ్ళు పూర్వకాలం మనుషుల్లాగా ఉన్నారు, వీళ్ళకి ఫ్యాషన్ తెలీదు, కల్చర్ తెలీదు, ఇలా మనం టీచ్ చేయడం కూడా చూస్తూ ఉంటాం అనమాట. ఇలాంటివన్నీ ఆమెకి గుర్తొచ్చి టీచర్ సైలెంట్ అయిపోయారు. పిల్లలు కూడా ఆ పెన్సివ్ మూడ్, ఆ సీరియస్ మూడ్ని వాళ్ళు రికగ్నైజ్ చేసి పిల్లలు కూడా సైలెంట్ అయ్యారు. సమ్వన్ హెసిటెంట్లీ ఆస్క్డ్. ఎవరో సంకోచిస్తూ అడిగారు, ఇప్పుడు అడగచ్చా లేదా అన్నట్లు భయపడుతూ, టీచర్ ఏమంటారో అన్నట్లు అడిగారు. టీచర్, యూ మెన్షన్ ద స్టోరీ ఆఫ్ ఇక్కత్. టీచర్, మీరు ఇక్కత్ అనే స్టోరీ గురించి చెప్తున్నారు అని. జానకి బిగాన్, ఇట్ ఈస్ కాల్డ్ చిటికీ ఇన్ తెలుగు, పటోలా ఇన్ గుజరాతీ అండ్ సింప్లీ ఇక్కత్ ఇన్ ఒరియా. జానకి మళ్ళీ స్టార్ట్ చేశారు చెప్పడం. దీనిని తెలుగులో చిటికీ అంటారు. ఏమంటారు? చిటికీ. గుజరాతీలో పటోలా అని, ఒరియాలో ఇక్కత్ అని అంటారు. సో ఇక్కత్ అనే వర్డ్ ఒరియాలో. చిల్డ్రన్స్ అటెన్షన్ వాజ్ డివైడెడ్ బిట్వీన్ హర్ వర్డ్స్ అండ్ ద ఫ్యాబ్రిక్స్ యాజ్ షీ ఓపెన్డ్ ఎ సిల్క్ పటోలా శారీ ఫ్రమ్ పటాన్, గుజరాత్. ఆమె ఒక సిల్క్ పటోలా శారీ ఓపెన్ చేయంగానే, అది గుజరాత్లోని పటాన్ నుంచి తీసుకున్నటువంటి సిల్క్ పటోలా శారీని ఓపెన్ చేయంగానే
పిల్లలందరూ కూడా ఆమె చెప్పేటటువంటి వర్డ్స్‌ని, ఆమె చెప్పినటువంటి వర్డ్స్‌ని, అలాగే ఆ శారీ యొక్క ఫ్యాబ్రిక్‌ని మార్చి మార్చి చూడటం స్టార్ట్ చేశారనమాట. ఇట్ హ్యాడ్ ఎ రెడ్ డిజైన్ ఆన్ ఎ బ్లాక్ బ్యాక్‌గ్రౌండ్ విత్ రోస్ ఆఫ్ ఫ్లవర్స్ ఇన్ ద బార్డర్. బార్డర్‌లో రోజ్ ఫ్లవర్స్ ఉన్నాయి. శారీ అంతా కూడా బ్లాక్ బ్యాక్‌గ్రౌండ్ ఉంది. దానిపైన ఉన్న డిజైన్ రెడ్ కలర్‌లో ఉంది. The simple leaf design repeated across the body and the flowers in the border created a mesmerizing effect. సో ఆ చీర మొత్తం కూడా సింపుల్ లీఫ్ డిజైన్స్ ఉన్నాయి. ఆకు డిజైన్స్ ఉన్నాయి. బార్డర్ అంటే అంచు ఉంటుంది కదా, అంచులో ఫ్లవర్స్ ఉన్నాయి. అంచులో ఫ్లవర్స్ చీర అంతా కూడా లీఫ్ డిజైన్స్తో ఉండి మెస్మరైజింగ్ ఎఫెక్ట్, చూస్తుంటేనే కళ్ళు అలాగే చూస్తూ ఉండిపోయేలాగా అంత ఆకర్షణీయంగా, అంత అట్రాక్టివ్గా ఆ డిజైన్ ఉందన్నమాట. ఇన్ జనరల్ మెస్మరైజింగ్ అంటే మంత్రముగ్ధులను చేయటం, అలాగే అంత అందంగా ఉంది అని అర్థం. ద టీచర్ సెడ్, "Are you thinking about the word ikat or tie and dye while you are looking at the fabrics? What can be the origin of this word?" సో టీచర్ అడిగారు, "Are you thinking about the word ikat or tie and dye while you are looking at the fabrics?" ఈ ఫ్యాబ్రిక్స్ చూస్తుంటే మీరు ఏ వర్డ్ గురించి ఆలోచిస్తున్నారు? ఇక్కత్ ఆర్ టై అండ్ డై. వాట్ కెన్ బి ద ఆరిజిన్ ఆఫ్ దిస్ వర్డ్? ఈ వర్డ్ ఎక్కడి నుంచి పుట్టి ఉండొచ్చు? దీనికి మూలం ఏంటి? నో వన్ ఆన్సర్డ్ బట్ లుక్డ్ ఎక్స్పెక్టెంట్లీ యాజ్ షీ కంటిన్యూడ్. ఎవరు ఆన్సర్ చెప్పలేకపోయారు, కానీ ఆ టీచర్ కంటిన్యూ చేస్తుంటే టీచర్ నుంచి ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇన్ హ్యాండ్ వీవింగ్ వీ హ్యావ్ థ్రెడ్స్ స్ట్రెచ్డ్ లెంత్ వైజ్ కాల్డ్ ర్యాప్ అండ్ థ్రెడ్స్ ఇంటర్సెక్టింగ్ దెమ్ విత్ వైజ్ కాల్డ్ వెఫ్ట్. మనకి హ్యాండ్ వీవింగ్లో లెంత్ వైజ్ మనం స్ట్రెచ్ చేసేటటువంటి థ్రెడ్స్ని లెంత్ వైజ్ అంటే నిలువుగా మనం స్ట్రెచ్ చేసేటటువంటి థ్రెడ్స్ని వ్యాప్ అంటారు. వాటిని ఇంటర్సెక్ట్ చేస్తూ వాటిని విత్ వైజ్, సో పిక్చర్లో చూపించినట్లుగా లెంత్ వైజ్ స్ట్రెచ్ చేసిన థ్రెడ్స్ని వ్యాప్ అని, వాటిని ఇంటర్సెక్ట్ చేస్తూ విత్ వైజ్ ఉన్నటువంటి థ్రెడ్స్ని వెఫ్ట్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇమాజిన్ ద గ్రాఫ్ షీట్ని ఇమాజిన్ చేసుకుంటే నిలువుగా మనకి వై యాక్సిస్, అడ్డంగా ఎక్స్ యాక్సిస్ ఉంటుంది. ఎక్స్ యాక్సిస్ అండ్ ద వై యాక్సిస్. అండ్ హౌ దే క్రిస్ క్రాస్ టు ఫార్మ్ స్క్వేర్ మోటివ్స్. అవి ఒకదానితో ఒకటి ఎలా క్రిస్ క్రాస్ అయ్యి మనకి స్క్వేర్ మోటివ్స్ ఏర్పడతాయి? టీచర్, వ్యాప్ ఈజ్ స్ట్రెచింగ్. అహ్మద్ వాజ్ ఎగ్జైటెడ్. అహ్మద్ చెప్పాడు ఏమని? టీచర్, వ్యాప్ ఈజ్ స్ట్రెచింగ్ అలాంగ్ వై యాక్సిస్ అండ్ వెఫ్ట్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్. వ్యాప్ వై యాక్సిస్ వైపు ఉంటుంది. దట్ మీన్స్ వై యాక్సిస్ నిలువుగా ఉన్నటువంటి థ్రెడ్స్ని వ్యాప్ అంటారు, ఎక్స్ యాక్సిస్ వైపు ఉన్నటువంటి థ్రెడ్స్ని వెఫ్ట్ అంటారని అహ్మద్ చెప్పాడు. ద క్లాస్ వాజ్ థ్రిల్డ్ యాజ్ ఎ న్యూ అండర్స్టాండింగ్ కేమ్. ఆ కొత్త అర్థం, కొత్త ఎక్స్ప్లెనేషన్కి క్లాస్ అంతా కూడా థ్రిల్ అయ్యారు. చాలా ఈజీగా అర్థమవుతుంది. సో మనం శారీలో చెప్తే అర్థం కాకపోయినా ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అని ఇలా మనం అన్వయించుకుంటూ చెప్పామంటే ఈజీగా అర్థమవుతుందన్నమాట. అండ్ జానకి సెడ్, ఇన్ ఇక్కత్ ద థ్రెడ్స్ ఆర్ కేర్ఫుల్లీ సార్టెడ్, వ్యాప్ అండ్ వెఫ్ట్ డివైడెడ్ ఇంటూ బండిల్స్. ఇక్కత్లో ఏమవుతుందంటే థ్రెడ్స్, దారాలని కేర్ఫుల్లీ సార్టెడ్, కేర్ఫుల్గా వేరు చేసి, ర్యాప్ అండ్ వెఫ్ట్ డివైడెడ్ ఇంటూ బండిల్స్. ఆ నిలువుగా ఉన్నటువంటి థ్రెడ్స్, అడ్డంగా వాళ్ళు వీవ్ చేయాల్సినటువంటి థ్రెడ్స్ని వాళ్ళు బండిల్స్గా డివైడ్ చేసి బండిల్స్గా కడతారనమాట. దెన్ టైడ్ విత్ లోకల్లీ అవైలబుల్ వాటర్ ప్రూఫ్ మెటీరియల్స్ లైక్ ప్లాస్టిక్ షీట్స్, రబ్బర్ స్ట్రైప్స్ ఫ్రమ్ కార్ అండ్ బైసికల్ టైడ్స్, దెన్ డ్రాప్డ్ ఇన్ టు కలర్. సో ఆ బండిల్స్ని ఏం చేస్తారంటే వాళ్ళు టైడ్ విత్ లోకల్లీ అవైలబుల్ వాటర్ ప్రూఫ్ మెటీరియల్స్ లైక్ ప్లాస్టిక్ షీట్స్ అండ్ రబ్బర్ స్ట్రైప్స్ ఫ్రమ్ కార్ అండ్ బైసికల్ టైడ్స్. బైసికల్ టైర్ల నుండి, కారు టైర్ల నుండి తీసుకున్న రబ్బర్ షీట్స్ అంటే వాటి ద్వారా వాటర్ అనేది లోపలికి వెళ్ళకుండా ఆ ఉన్న ప్లేస్లో, ఫర్ ఎగ్జాంపుల్ దెన్ డ్రాప్డ్ ఇన్ టు కలర్. ఈ దారాలని వాళ్ళు కలర్లో వేసినప్పుడు
వాళ్ళు ఏ ప్లేస్లో అయితే, ఏ దారం చుట్టూ అయితే ఈ రబ్బర్ స్ట్రైప్స్ని కడతారో, ప్లాస్టిక్ షీట్స్ని కడతారో అక్కడ కలర్ అంటుకోదన్నమాట. అండ్ వాళ్ళు ఓపెన్గా పెట్టి కలర్లో డిప్ చేస్తే అక్కడ మాత్రమే కలర్ అనేది అటాచ్ అవుతుంది. వన్స్ యూ అన్టై ద నాట్స్ యూ కెన్ సీ వైట్ థ్రెడ్స్ డాటెడ్ విత్ కలర్ అట్ ఇంటర్వెల్స్. సో మనం ఆ కలర్లో నుంచి బయటికి తీసిన తర్వాత ఆ ముడులని తీసేసామంటే మనకి ఎగ్జాక్ట్ మనం ఎక్కడ ఏ లెంత్, ఏ డిస్టెన్స్లో ఆ కలర్ అనేది డిప్ అవ్వాలి, కలర్ డాట్స్ మనకి కావాలో అదే విధంగా మనకి ఆ ఇచ్చినటువంటి థ్రెడ్స్ అనేవి కనిపిస్తాయి. ద టైస్ ఇండికేట్ ద డిజైన్ వి వాంట్. టైస్ మనం టై చేస్తున్నాము అంటే ఎలా టై చేస్తారంటే మనకి ఏ డిజైన్లో అయితే శారీ కావాలనుకుంటున్నామో ఆ డిజైన్లో థ్రెడ్స్ని టై చేస్తారు. వీ కెన్ లుక్ అట్ ఏ డిజైన్ ఆర్ ఏ మోటిఫ్ అండ్ ఏ టై. రవి లుక్డ్ పజిల్డ్. ఇట్ డిడ్ నాట్ సీమ్ సింపుల్. ఏంటి డిజైన్ని బట్టి ఒక థ్రెడ్ని టై చేయడం అంటే సో మనకు కూడా అర్థం చేసుకోవడానికి కొంచెం డిఫికల్టీగా ఉంది. ఇట్ డిడ్ నాట్ సీమ్ సింపుల్. అది అంత సింపుల్ కాదు. రవి, యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్, ద టీచర్ సెడ్. రవి, నువ్వు చెప్పింది కరెక్టే, టీచర్ చెప్తున్నారు. ఇట్ ఈస్ నాట్ ఈజీ. అది అంత సులభమైన విషయం కాదు. చూడండి పిక్చర్లో చూపించినట్లుగా ఆరెంజ్ కలర్, గ్రీన్ కలర్కి బ్లాక్ రబ్బర్ స్ట్రైప్స్తో టై చేశారు చూడండి. అక్కడ మాత్రం వీళ్ళు ఏ కలర్లో డిప్ చేసినా కానీ వాళ్ళు ఎక్కడైతే ఈ రబ్బర్ స్ట్రైప్స్ని టై చేశారో అక్కడ కలర్ అంటుకోదన్నమాట, కలర్ అటాచ్ అవ్వదు. సో ఫస్ట్ యూ కౌంట్ ద థ్రెడ్స్, మెజర్ ద డిస్టెన్స్, క్యాలిక్యులేట్ వెన్ టు రిపీట్ ఏ ప్యాటర్న్, ఓన్లీ దెన్ యూ కెన్ టై ద నాట్స్. ఫస్ట్ ఏం చేయాలి, థ్రెడ్స్ని కౌంట్ చేయాలి. ఎన్ని థ్రెడ్స్ని మనం వీవింగ్లో యూజ్ చేయాలి, ఏ థ్రెడ్కి నెక్స్ట్ డిజైన్ ఎన్ని నెంబర్ ఆఫ్ థ్రెడ్స్కి మధ్య ఎంత డిస్టెన్స్ ఉండాలి. వీ హ్యావ్ టు మెజర్ ద డిస్టెన్స్, క్యాలిక్యులేట్ వెన్ టు రిపీట్ ద ప్యాటర్న్. సేమ్ ప్యాటర్న్ మళ్ళీ ఎంత డిస్టెన్స్ అయిపోయిన తర్వాత రిపీట్ చేయాలి. అప్పుడు మాత్రమే వీళ్ళకు ఎలా ఆ నాట్స్ వెయ్యాలి అనేది ఒక ఐడియా వస్తుందన్నమాట. టీచర్, ఇట్ సీమ్స్ లైక్ డిఫికల్ట్ మ్యాథ్స్, రమ్య సెడ్. అప్పుడు రమ్య అంటుంది, టీచర్ మ్యాథ్స్ లాగా డిఫికల్ట్గా అనిపిస్తుంది. సో ఆ థ్రెడ్స్ని కౌంట్ చేసుకోవాలి. ఫస్ట్ అన్నింటికంటే ముందు ఆ శారీ పైన డిజైన్ ఎలా చేయాలో వాళ్ళు ఆ డిజైన్ డ్రా చేసుకోవాలి. దానికి ఎన్ని థ్రెడ్స్ పడతాయి, ఆ ఏ థ్రెడ్కి ఇంకొక థ్రెడ్కి మధ్య ఎంత డిస్టెన్స్ ఉండాలి, ఆ ప్యాటర్న్ ఎప్పుడు రిపీట్ అవ్వాలి, ఒక శారీ పైన ఎన్ని డాట్స్ రావాలి, ఎన్ని లీవ్స్ రావాలి, ఎన్ని ఫ్లవర్స్ రావాలి, వాటి మధ్య ఎంత డిస్టెన్స్ ఉండాలి, ఎక్కడ ఏ కలర్ కావాలి, ఇవన్నీ కూడా చాలా కేర్ఫుల్గా వాళ్ళు ఫాలో అప్ చేయాలన్నమాట. సో రమ్య అంటోంది, ఇట్ సీమ్స్ లైక్ డిఫికల్ట్ మ్యాథ్స్, ఇది మ్యాథ్స్ లాగా డిఫికల్ట్గా అనిపిస్తుంది. కరెక్ట్. Weavers may not be formally educated but have complex calculations at their fingertips. కరెక్ట్. వీవర్స్, ఈ నేసే వాళ్ళు ఫార్మల్గా వాళ్ళు ఎక్కువ చదువుకోకపోయినప్పటికీ కూడా ఈ ఎన్ని డాట్స్ రావాలి, ఎన్ని థ్రెడ్స్ వేయాలి, ఇవన్నీ కూడా వాళ్ళు ఫింగర్స్తోనే, వేళ్ళతోనే కౌంట్ చేసి చెప్పగలరు. దే డ్రా ప్యాటర్న్స్ ఆన్ ద గ్రాఫ్స్ అండ్ కాపీ దెమ్ ఆన్ ద థ్రెడ్స్. గ్రాఫ్ పైన ఫస్ట్ ప్యాటర్న్స్ డ్రా చేసుకొని వాటిని థ్రెడ్స్ పైకి కాపీ చేసుకుంటారు. జానకి కంటిన్యూడ్, జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ ఇమాజిన్. ఒకసారి మీ కళ్ళు మూసుకొని ఊహించుకోండి. థ్రెడ్స్ స్ట్రెచ్డ్ అవుట్ లాంగ్ విత్ డాట్స్ ఆఫ్ డిఫరెంట్ కలర్స్ షైనింగ్. శారీలో థ్రెడ్స్ ఉంటాయి కదా, థ్రెడ్స్ స్ట్రెచ్డ్ అవుట్ లాంగ్ విత్ డాట్స్ ఆఫ్ డిఫరెంట్ కలర్స్ షైనింగ్. ఒకే శారీలో రకరకాల నిలువుగా ఎన్ని డాట్స్ డిఫరెంట్ కలర్స్లో మెరుస్తూ ఉంటాయి, ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఐ హ్యావ్ సీన్ సచ్ ఎ సైట్ ఇన్ విలేజెస్ ఆఫ్ నల్గొండ, సమ్వన్ సెడ్. ఎవరో అన్నారు, ఎస్ టీచర్, నేను ఇలాంటివి నల్గొండలో చూశాను అని. అండ్ టీచర్, ద డాట్స్ ఆర్ లైక్ రెయిన్ డ్రాప్స్, చుక్క, దట్ ఈజ్ హౌ ద నేమ్ చిటికీ రుమాల్. టీచర్, ద డాట్స్ ఆర్ లైక్ రెయిన్ డ్రాప్స్.
ఆ చుక్కలు చూస్తుంటే డాట్స్ని మనం చుక్కలనే అంటాం కదా తెలుగులో. సో ఆ డాట్స్ని చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? రెయిన్ డ్రాప్స్, వర్షపు చుక్కలాగా అనిపిస్తుంది. చుక్క, దట్ ఈజ్ హౌ ద నేమ్ చిటికీ రుమాల్ అనే పేరు అలాగే వచ్చిందనమాట. దిస్ వాజ్ ద ఫేవరెట్ హెడ్ గేర్ ఆఫ్ ఫిషర్ మ్యాన్ అండ్ అదర్ లేబరర్స్. చేపలు పట్టేవాళ్ళు, మిగతా లేబర్స్కి ఫేవరెట్ హెడ్ గేర్, వాళ్ళు తలకి చుట్టుకునేటటువంటి తలపాగలాగా యూస్ చేస్తారు. ఇట్ వాజ్ ఆల్సో ద టవల్ ఆన్ ద షోల్డర్స్ ఆఫ్ ట్రేడర్స్ ఇన్ గుజరాత్లో వ్యాపారం చేసుకునేటటువంటి వాళ్ళ షోల్డర్స్ పైన కూడా ఎక్కువగా ఈ చిటికీ రుమాల్ అనేటటువంటి టవల్నే యూజ్ చేస్తారనమాట. షీ సడన్లీ థాట్ ఆఫ్ అనదర్ ఎక్స్ప్లెనేషన్. సడన్గా ఆమెకి ఇంకొక ఎక్స్ప్లెనేషన్ చెప్పాలనే ఆలోచన వచ్చింది. సో టీచర్స్ ఏదన్నా పిల్లలకి ఒక టాపిక్ పలు విధాలుగా డిఫరెంట్ యాంగిల్స్లో ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి ఈజీగా వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు, వాళ్ళు ఎక్కువ గుర్తుపెట్టుకోగలుగుతారు, వాళ్ళని ఎలా రీచ్ అవ్వాలి అని డిఫరెంట్ యాంగిల్స్లో వాళ్ళు ఆలోచిస్తుంటారనమాట. అలాగా ఆమెకి సడన్గా ఒక థాట్ వచ్చింది, అందర్ ఎక్స్ప్లెనేషన్కి సంబంధించిన థాట్. షీ ఆస్క్డ్, చిల్డ్రన్, when you have to measure a small quantity of your material, you use a specific word in Telugu. పిల్లలు, when you have to measure a small quantity of your material, మనము కొంచెం ఏదన్నా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ సాల్టే అనుకోండి, కొంచెం ఉప్పు కలపాలి అని మనం చెప్పాలనుకోండి, తెలుగులో ఎగ్జాక్ట్గా మనం ఏ వర్డ్ని యూజ్ చేస్తాము అని ఆవిడ అడిగారు. దిస్ టైమ్ రమ్య ఆన్సర్డ్ ప్రాంప్ట్లీ, చిటికెడు, and before she completed, comprehension was written large on every child's face. So before Ramya completed, Ramya చెప్పేలోపు comprehension was written large on every child's face. ప్రతి పిల్లవాడి ముఖంలో ఏదో చెప్పాలనే తాపత్రయం, ఈ చిటికెడు అనే చెప్పాలనే తాపత్రయం కనిపిస్తుంది. టీచర్, చిటికీ మీన్స్ స్మాల్ అండ్ స్మాల్ డాట్స్ ఆఫ్ కలర్ విచ్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇక్కత్, దే కోరస్డ్. రమ్యతో పాటు మిగతా వాళ్ళందరూ కూడా కోరస్ పలికారు. ఏమని? టీచర్, చిటికీ మీన్స్ స్మాల్. చిటికీ అంటే స్మాల్, చిన్నవి అని అర్థం. స్మాల్ డాట్స్ ఆఫ్ కలర్ విచ్ వర్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఇక్కత్. సో ఇక్కత్ యొక్క లక్షణం ఏంటి? ఇక్కత్ అని మనం డిజైన్ ఎలా గుర్తుపట్టుకోవాలంటే స్మాల్ డాట్స్ ఆఫ్ కలర్. ద క్లాస్ వాజ్ జుబిలెంట్. సో జుబిలెంట్ అంటే ఏంటి? షోయింగ్ గ్రేట్ హ్యాపీనెస్. మేము కనుక్కున్నాము, మాకు కూడా అర్థమైంది, మేము ఆన్సర్ చెప్పగలిగాము అని పిల్లలందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. దే వర్ ఏబుల్ టు కమ్ అప్ విత్ అన్ ఒరిజినల్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ఎ హిస్టారికల్ ఫ్రేజ్. సో ఇప్పుడు when trade was vigorous with other nations in Southeast Asia, tie and dye or chitiki as lengths of fabric was favorite export item both in silk and cotton, she said. సో ఆమె ఏం చెప్పారంటే, అప్పుడు ఇంతకు ముందు కాలంలో మన కంట్రీకి సౌత్ ఈస్ట్ ఏషియాలోని మిగతా కంట్రీస్కి మధ్య ట్రేడ్ వ్యాపారం జరిగేటప్పుడు ఈ టై అండ్ డై కానీ, ఈ చిటికీ కానీ, ఈ ఫ్యాబ్రిక్, ఈ క్లాత్ అనేది ఇట్ వాజ్ ఏ ఫేవరెట్ ఎక్స్పోర్ట్ ఐటమ్, ఎక్కువగా సేల్ అయ్యేది. ఐ మీన్ ఇక్కడ నుంచి మన కంట్రీ నుంచి సౌత్ ఈస్ట్ ఏషియాకి ఎక్కువగా ఎక్స్పోర్ట్ అయ్యేది, సిల్క్ కాటన్ రెండు కూడా అని ఈమె చెప్పింది. దెర్ ఆర్ అదర్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఆన్ ఇక్కత్ గురించి వేరే ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కూడా ఉన్నాయి. డిఫరెంట్ రీజియన్స్ ఫైట్ అబౌట్ ఇట్స్ ఆరిజిన్. రకరకాల వేరు ప్రదేశాల వాళ్ళు మా ప్రదేశంలో పుట్టింది అని ఫైట్ కూడా చేశారు. డిడ్ ఇట్ ట్రావెల్ ఫ్రమ్ గుజరాత్ టు ద సౌత్ ఆర్ వైస్ వర్సా? గుజరాత్ నుంచి సౌత్కి వచ్చిందా, లేకుంటే సౌత్ నుంచి గుజరాత్కి వెళ్ళిందా? వైస్ వర్సా అంటే అటు నుంచి ఇటు నుంచి అటు. డిడ్ ఇట్ ఫస్ట్ ఆరిజినేట్ ఇన్ కోస్టల్ బెల్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ట్రావెల్ టు నల్గొండ? ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లోని కోస్తా తీరంలో పుట్టి నల్గొండకు ట్రావెల్ చేసిందా? దెర్ ఈజ్ నో సిస్టమాటిక్ హిస్టారికల్ డాక్యుమెంటేషన్ టు రిజాల్వ్ దిస్ డిస్ప్యూట్. ఆ చర్చను సాల్వ్ చేయటానికి దెర్ ఈజ్ నో సిస్టమాటిక్ హిస్టారికల్ డాక్యుమెంటేషన్, చరిత్రకు సంబంధించిన ఆధారాలు ఏవి లేవన్నమాట. ద క్లాస్ వాజ్ ఫుల్లీ అటెంటివ్ నౌ. క్లాస్ ఇప్పుడు పూర్తి శ్రద్ధగా వింటున్నారు. ఫర్ రక్షాబంధన్ ద టైయింగ్ ఆఫ్ ద నాట్ వాజ్ డన్ బై ఎల్లో అండ్ రెడ్ ఇక్కత్ డైడ్ థ్రెడ్స్. రక్షాబంధన్
రాఖీ పండగ వస్తుంది కదా, అప్పుడు కూడా ద టైయింగ్ ఆఫ్ ద నాట్ వాజ్ డన్ బై ఎల్లో అండ్ రెడ్ ఇక్కత్ డైడ్ థ్రెడ్స్. ఎల్లో రెడ్ కలర్ ఇక్కత్ కలర్ చేసినటువంటి థ్రెడ్స్ని యూజ్ చేస్తారు. ఇన్ అవర్ ట్రెడిషన్ టైయింగ్ ద నాట్ ఈజ్ సేక్రెడ్. ముడి వేయడం అనేది మన ట్రెడిషన్లో చాలా పవిత్రమైందన్నమాట. సో ఈ రక్షాబంధన్కే కాదు, ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు కానీ, పెళ్ళిళ్ళకు కానీ ఈ ముడి వేయడం, నాటింగ్ అనేది చాలా పవిత్రంగా భావిస్తారు. చేతులకు ఏవైనా కంకణాలు కట్టుకోవడం కానీ, లేకుంటే పూజకు సంబంధించిన థ్రెడ్స్ కానీ, నాటింగ్ ఈజ్ రిఫర్డ్ యాజ్ సేక్రెడ్ థింగ్. సో మేబీ దిస్ హ్యాస్ ఎ రిలీజియన్ టు టైయింగ్ అండ్ డైయింగ్ ప్రాసెస్. బట్ ఇన్ పార్ట్స్ ఆఫ్ గుజరాత్, Maharashtra and Deccan, designs in ikat were very much influenced by Muslim culture. సో గుజరాత్, మహారాష్ట్ర అలాగే డక్కన్ ప్లేసెస్లో ఇక్కత్ యొక్క డిజైన్స్ ఎక్కువ ముస్లిం కల్చర్ని ప్రతిబింబిస్తాయి అన్నమాట. అక్కడ వారి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ. ద బెల్ వాజ్ రింగింగ్ బట్ ద క్లాస్ వాజ్ లాస్ట్ ఇన్ ఎ పీరియడ్ వేర్ వైబ్రెంట్ కలర్స్ అండ్ కంపెలింగ్ స్టోరీస్ వర్ వోవెన్ ఇన్ టు బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్స్. బెల్ రింగ్ అయింది, క్లాస్ కంప్లీట్ అయ్యింది, పీరియడ్ అయిపోయింది, కానీ పిల్లలందరూ కూడా ఇంకా ఈ ఇక్కత్ యొక్క వైబ్రెంట్ కలర్స్లో, దానికి సంబంధించిన స్టోరీస్తో బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్స్ని అల్లడంలోనే మునిగిపోయారనమాట వాళ్ళకి. సో జానకి టీచర్ అంత ఇన్ఫ్లుయెన్షియల్గా, వాళ్ళ అంత శ్రద్ధగా వినేలాగా, వాళ్ళని అట్రాక్ట్ చేసేలాగా ఈ స్టోరీని ఆవిడ క్లాత్స్ని తీసుకొచ్చి డైరెక్ట్ ఎగ్జాంపుల్స్ని ఇస్తూ ఆ పిల్లలకి అర్థవంతమయ్యేలాగా, రియల్ లైఫ్లో కూడా వారిని క్వశ్చన్ చేస్తూ, ఏమన్నా మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి అని అడుగుతూ దీని ఒక డిస్కషన్ లాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ దిస్ రీడింగ్ ఈజ్ బై డాక్టర్ బి శ్యామసుందరి. సో ఇప్పటికే 37 మినిట్స్ అయింది కాబట్టి వీటికి సంబంధించిన గ్రామర్ పార్ట్ నెక్స్ట్ నేను గ్లాసరీ మీనింగ్స్ అలాగే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా అప్లోడ్ చేస్తాను. And this is about our today's reading, and if you feel the content is really useful, please do like, share and subscribe to the channel. Thank you for watching.